చిత్తూరు జిల్లా పెద్ద పంచాని మండల పరిధిలోని బసవరాజు కండ్రిక వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 30 మందితో కడప నుంచి బయలుదేరిన టూరిజం బస్సు బసవరాజు కండ్రిక వద్దకు రాగానే అదుపు తప్పి కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో వృద్ధుడితో పాటు మహిళ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా జరిగిందా ఇది? ఆపోజిట్ లారీ వచ్చింది సార్. ఆ లారీ కొడతాడని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల మళ్ళీ అట్లే స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు? అది పడడం వల్ల ఫోన్కి ఉంది కదా సార్, ఫోన్ లేదు సార్. అక్కడ హిందూపురం గోరెడ్డిపల్లిలో 4, ఇంకా గోరెడ్డిపల్లిలో 2, రాచర్ల ఆడ ఊలిపల్లిలో 10 మంది. మొత్తం ఎంతమంది బస్సులో ఉన్నింది? 52 మంది పిల్లలతో 52 మంది. మొత్తం అంతా హిందూపురంలో వాళ్ళు వీళ్ళందరినీ వేసుకొని వచ్చినాము. ధర్మానం వచ్చినాము. ధర్మానం నుండి కదిలి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్కి బీకింది. ఏమో 4:30 అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ కాగింది. ఒక ఇద్దరు డెత్ అయినారు, ఓ 10 మంది గాయాలైనారు. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికి బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ పెట్టామండి. దీంతోపాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చురీకి తరలించాలి. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం.